హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు చేసుకునే వెజ్ కర్రీ లాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా వెజ్ కుర్మా చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక మిక్సర్ జార్లోకి గుప్పుడు జీడిపప్పు, కొన్ని గసాలు, కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఇలాచి, లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకుని కచ్చబచ్చగా మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టేసుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని దానిలో షాజీరా, బిర్యానీ ఆకు, కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కొద్దిగా వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి. వేగాక కట్ చేసుకున్న 2 టమాటాలని విధంగా వేసుకొని కొంచెం మెత్తబడ్డాక ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని 4 స్పూన్ల పెరుగుని గిలకొట్టుకుని అది కూడా వేసేసుకొని ఇట్లా ఆయిల్ పైకి తేలేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, బీన్స్, కాలీఫ్లవర్, క్యారెట్, పచ్చి బఠానీలు వేసేసుకొని బాగా అంతా కలిసి కలుపుకొని 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియా పొడి వేసేసుకొని బాగా అంతా కలిసి కలుపుకొని కొంచెం వాటర్ పోసేసుకొని 2 బౌల్స్ బాగా అంతా కలిసేట్టు కలుపుకొని లిడ్లో వచ్చేసేసి 2 విజిల్స్ రానివ్వాలి. ఇదిగోండి 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయాక లిడ్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోని పుదీనా, కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా వేసుకుని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేయటమే. ఎంతో బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.